నమస్తే తెలుగు ప్రజలకు బాలచంద్రతో బాత్ కాని కార్యక్రమంలో ఈ రోజున మనతో కోటప్రోలు నాగు వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వము ఇసుక ఉచితంగా ఇస్తుంది. ఉచితం అంటే ప్రజలపై భారం పడకూడదు. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు. గతంలో ఇష్టానుసారంగా సాగిన దోపిడీకి బ్రేక్ పడాలి అని ఒక వర్గము భావిస్తుంది. దీని గురించి ఈ రోజున ఉన్నటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గంపగుత్తగా 20 టన్నుల లారీకి ఒక రేటు, అదేవిధంగా 4 టన్నుల ట్రాక్టర్కు ఒక రేటు అని బ్లాక్ మార్కెట్లో అమ్మారంట. దీని గురించి మీ యొక్క అభిప్రాయం? ఇసుక విధానం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పటికీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పటికీ ఈ రెండింటి మధ్య తేడా మీరు గమనించినట్లయితే సగటు ప్రజలందరూ కూడా పేపర్ లో కానీ టీవీలో కానీ అందరూ చూస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కేపాటికి కొన్ని లక్షల టన్నులు జగన్మోహన్ రెడ్డి గారు గుట్టలుగా పోసి నిల్వ చేయడం జరిగింది. వారు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే ఆ గుట్లన్నీ ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇసుకిస్తానని చెప్పారు, అమలు చేశారు. ఆ టైంలో పేదలకు ఉచితంగా ఇచ్చారు, ధనవంతులకు అమ్మారు. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా సుమారుగా 20 లక్షల మందికి పైగా ఇళ్లు కట్టుకున్నారు. వారందరూ కూడా ఉచితంగా ఇసుక ఉపయోగించుకుని ఇల్లు కట్టుకున్నారు. అందులో ఒక్క ఇంటి యజమానైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కున్నాడా? అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి 2024 వరకు సుమారుగా 30 రెట్లు ఎక్కువ వ్యాపారం పెరిగిందండి రాష్ట్రంలో. మరి వారందరూ ఎప్పుడైనా ఇసుక ఇబ్బంది పడ్డారా? అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్టార్ట్ చేసి సుమారుగా 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఇసుక సంబంధించి ఎంతంత రేట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. ఎడ్ల బండి దగ్గర నుంచి ట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద లారీ టిప్పర్ల వరకు ధనవంతులకు మాత్రమే ఇసుక అన్నట్టుగా ఉంది. అది కూడా సో మచ్ కాస్ట్, తక్కువ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా ఒక్కొక్క పెద్ద లారీ సుమారుగా ఒక 10 టైర్ బండి ఉందనుకోండి, ఆ 10 టైర్ టిప్పర్ 13,000 14,000 ఉంటే ఇవాళ 28,000 30,000 టిప్పర్ వాడు. ఇవాళ సుమారుగా సగటున విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏలూరు గాని, గుడివాడ గాని, మచిలీపట్నం గాని, గుంటూరు గాని, జగ్గైపేట గాని, చుట్టుపక్కల పట్టణాల్లోకి ఎక్కడ లారీ కొనుక్కోవాలన్నా సరే సుమారుగా అంతంత రేట్లు ఇవ్వాలి. అయినా రేపు మొన్న సమ్మర్లో ఎలక్షన్స్ జరిగే నాటికి కొన్ని లక్షల టన్నులు ఇసుక గుట్టలుగా నిల్వ చేసి వెళ్ళారు. అసలు ఇసుకంతా ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అమరావతిలో పెద్ద బెజవాడ కొండలాగా పెద్ద గుట్టలుగా పోసి అట్టిపెట్టారు ఇసుక. ఆ ఇసుకంతా ఏమైపోయిందో తెలియదు. ఇసుక విధానంలో మట్టుకు 100కి 100 చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు అనేది సగటు ప్రజలందరికీ అర్థమైంది. ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కడి మనసుకి తెలిసేవాళ్ళ ప్రాక్టికల్ గా ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా సరే ఉచిత ఇసుక మాట దేవుడు ఎరుగు. కనీసం రీజనబుల్ రేట్ కన్నా ఇసుక దొరుకుతుందా అని ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా కూరగాయల ధరలాగానే, నిత్యావసర ధరలాగానే దాదాపు 3 రెట్లు 4 రెట్లు అలా పెరిగిపోయి ఉందండి. అది ఇసుక విధానంలో 100కి 100 చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. మీరు చెప్తున్నారు బాగానే ఉన్నది అన్నగారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు 2016, 2019 మధ్య సంవత్సరాలలో ఉచితంగా పంపిణీ చేశారంట. మరి దీని ఏ విధంగా మనం చూడొచ్చు? 2016, 2019 మధ్య కాలంలో ఉచితంగా పంపిణీ చేశారంట. ఉచితంగా ఆ టైంలో పేదలకు నిరుపేదలకు ఇళ్లు కట్టుకుంటారని చెప్పి కొంతమందికి ఇళ్లు ఇచ్చారండి. అంటే అందరు ముఖ్యమంత్రుల టైంలో కూడా ఎన్నో కన్ని ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, ఇళ్లు మంజూరు చేయడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద. ఆ
లెక్కలు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఆ లెక్కలు చూసుకుంటే నక్కగా నాగలోకానికి సంబంధం లేనంతగా ఉంటదండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నిరుపేదలు హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ లో శాంక్షన్ లో, రెండోది అన్నిటికంటే విచిత్రమైనది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రతి పేదవాడికి హౌసింగ్ డిపార్ట్మెంట్ లో డబ్బులు 30,000 కాడి నుంచి 50,000 దగ్గర నుంచి చివరికి ఇప్పుడు 1,80,000 రేటు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుగా ఇచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సెటిల్మెంట్ లో భాగంగా ప్రతి వాడికి కూడా తిరిగి డబ్బు కట్టక్కర్లేకోకుండా ఇచ్చారండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, చాలా తక్కువ, వందల సంఖ్యలో తక్కువ మంది కట్టుకున్నారు. వారికి ఏదో నామమాత్రంగా ఇసుక ఫ్రీగా ఇచ్చాము అనే ఊరికి చెప్పడం జరిగింది. ఇప్పుడు రేపొద్దున సూపర్ 6 కూడా అంతేనండి, ఇచ్చారన్న పేరుకి చాలా తక్కువ మందికి ఇచ్చి సరిపెడతారు. అట్లాగే అప్పుడు కూడా ఉచితంగా ఇసుక ఇచ్చామంటారు. ఎంతమందికి అవసరం అయితే ఎంతమందికి ఇచ్చినట్టు, అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒకేసారి 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు కాదు, ఒకేసారి 20 లక్షల మందికి పైగా ఇళ్లు కట్టుకున్నట్టు కాదు. ఫ్రీగా ఇవ్వటం అంటే ఊరికే తక్కువ మందికి ఇవ్వటం ముఖ్యం కాదు కదా. జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలలో అడ్డగోలుగా దోపిడీ జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే అవినీతి చేశాడని కానీ, ఒక ఎమ్మెల్యే ఎక్కడన్నా సాధారణ ఉద్యోగస్తుల బదిలీలో లంచాలు తీసుకున్నారని కానీ, లేదా ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడన్నా దోపిడీ చేశారని కానీ, ఎక్కడన్నా ఆరోపణలు అసలు విన్నామండి మనం? కనీసం ప్రత్యర్థుల పేపర్లో అయినా సరే, కనీసం ప్రతిపక్షాలు అయినా సరే ఎక్కడన్నా పేపర్లో టీవీలో రావడం చూసాం మనం ఎక్కడన్నా? ఏదో రాజకీయ ఆరోపణలు చేశారంటే చేశారని చేయటమే కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటి అసలు? మధ్యలో ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రిగా తాను కూడా మధ్యలో అవసరం ఉండకూడదు, డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడాలి. అది ఇసుకైనా కానివ్వండి, లిక్విడ్ క్యాష్ అయినా కానివ్వండి, ఏ పేదవాడికి ఏ కోటలో ఎంత చేరాలో అంత చేరిపోవాలి, మధ్యలో నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రమేయం ఉండకూడదు అనేది ఆయన ఆశయం. ఎమ్మెల్యేలు ఇసుక ఒకటే కాదండి, కనీసం పెన్షన్ విషయంలో కూడా ఎమ్మెల్యేలు ఎక్కడ అవసరం లేకుండా పోయింది. మేము ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీసం ఒక చిన్న రికమెండేషన్ కూడా ఎమ్మెల్యేలు అవసరం లేదు ఎక్కడ. ఇసుక విధానంలో కూడా ఎంత ఆన్లైన్ లో ఎంత పారదర్శకంగా జరిగిందండి. ఎమ్మెల్యేలు కూడా ఆన్లైన్ లో ముందు సచివాలయానికి వెళ్ళి సచివాలయ సిబ్బంది చేత బుక్ చేసుకుని అలా తెప్పించుకున్నారండి ఎమ్మెల్యేలు కూడా. ఎక్కడ కూడా అవినీతి, ఏదో రాజకీయ ఆరోపణలు తప్పితే ఇసుక వ్యాపారంలో అవినీతి జరిగిందనే మాట ఉత్తి మాట అండి. ఓకే అండి. ఇక్కడ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరేం చెప్తారు? రద్దు చేయలేదు కదండి, ఇసుక ఉచిత విధానాన్ని రద్దు చేయలేదుగా, ఉచితంగా ఇచ్చాడు ఆయన అందరికి. అది సహజ సంపదగా ఆదాయ వనరులుగా మార్చిందంట. సహజ సంపద అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్లోగన్ ఏంటి? నేను సంపద సృష్టిస్తాను అంటున్నాడు ఆయన. సంపద సృష్టించడం అంటే ఆయన పర్సనల్ గా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారు కదా. రాష్ట్రానికి ఉన్న ప్రకృతి వనరులు గాని, సహజ సిద్ధమైన వనరులు గాని వాటి నుంచే సంపద సృష్టిస్తారు. ఇసుక అనేది ఫస్ట్ నుంచి ఎవరో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఫ్యాక్టరీలో తయారు చేసే వస్తువు కాదు కదా. ఇసుక అనేది కాలువలో ఉన్న ఇసుకని నిజంగా ఇప్పుడు ఆ ఇసుక చేత రాష్ట్రం అమ్ముతుందా అమ్మట్లేదా, ఆదాయ వనరుగా మార్చుకుందా మార్చుకోవట్లేదా అని పక్కన పెడితే ఇసుక లేకోకుండా నిర్మాణాలు లేవు కదా. ఏ చిన్న బిల్డింగ్ కట్టినా ఇసుక కావాల్సిందే కదా. ఏ చిన్న సిమెంట్ రోడ్డు వేయాలన్నా, ఏ చిన్న వంతెన కట్టాలన్నా, ప్రభుత్వం అయినా కానీ ప్రజలైనా కానీ ఏ చిన్న నిర్మాణం చేయాలన్నా ఇసుక కావాల్సిందే. ప్రకృతి వనరుల్ని మనం వాడుకోవాల్సిందే. దాన్ని ప్రత్యేకించి ప్రకృతి వనరులను, సహజ వనరులని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాశనం చేయడం, మిగతా ముఖ్యమంత్రులు సేవ్ చేయడం అలా ఏమి ఉండదు కదా. ఎవరైనా వాడుకోవాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దాన్ని ముట్టుకోకుండా దాన్ని సహజ వనరులుగా దాన్ని కాపాడుతున్నారా? రూల్స్ కట్టకు, రూల్స్ లేకోకుండా అప్పుడే ఏం టెండర్లు లేకోకుండా ప్రతి రేవులో కూడా లారీలు, కొన్ని వందల సంఖ్యలో లారీలు, మీరు అవరగడ్డ నుంచి విజయవాడ వరకు చూడండి, కొన్ని వందల, ప్రతి రేవులో కూడా కొన్ని వందల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలవి
కొన్ని వందల సంఖ్యలో లారీలు రోజు కొన్ని వేల లారీలు తోలుతానే ఉన్నారు. ఎంత రాజ్యాంగ విరుద్ధం అండి అది. ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి ఒక టీవీ ఛానల్ గానీ ఒక పేపర్ గానీ చూపించట్లా. సామాన్య ప్రజలు ఒక ఎడ్ల బండి, చిన్న రైతు ఒక ఎడ్ల బండి తీసుకెళ్లి అక్కడ మట్టి 4 పార్లు మట్టి తోకుంటారంటే తోకునేవారు. మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద లారీలు పెట్టి అక్కడ వేల సంఖ్యలో కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో లారీలు పెట్టి తరలిస్తా ఉంటారు. ఇసుక విధానంలో 100కు 100 అట్లా నిజంగా సహజ వనరులని నిజంగా పాడు చేశారు అని చెప్పుకోవాల్సి వస్తే అది ఇప్పుడే పాడవుతుంది. అది ఇదివరకు పద్ధతి ప్రకారం సక్రమంగా వెళ్ళినాయి, ఇప్పుడే దుర్వినియోగం అవుతుందని చెప్పి చెప్పుకోవాలండి. ప్రస్తుతము ఏం జరుగుతుంది? ఇసుక విధానంలో 100కు 100 ప్రస్తుతం అధికార దుర్వినియోగం జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఎలా ఉచిత విధానం అనేది అసలు అమలు జరగటం లేదు. ఉచిత ఇసుక అని ఒక పక్కన బోర్డు పెడుతూనే ఇదిగో ట్రక్ ఎంతకు పట్టుకెళ్ళాలి, లారీ ఎంతకు పట్టుకెళ్ళాలి, టన్ ఎంతకు పట్టుకెళ్ళాలి పక్కనే వాళ్ళ రేట్లు ఉంటాయి. ఎన్నో కొన్ని వందల సార్లు ఎంతో మంది టీడీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా ట్రాక్టర్ యజమానులు కానీ లారీ యజమానులు కానీ ఎంతో మంది రేవుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము ఇంత రేట్లు చూడలేదని వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ 4 నెలల్లో అసలు ఒక్కొక్క టన్ను 2000, 2500 అంటే ఎప్పుడన్నా విన్నామండి ఆ మాటలు మనం? ఎంత తోచి ఉండి అసలు అది ఎక్కడ ఇదేమన్నా థాట్గా జరుగుతుందా పని ఏమన్నా? అంత పబ్లిక్ గానే జరుగుతా ఉంది. ఇంకా వాళ్ళు అధికారులు ఇంకా అంత సక్రమంగా చేస్తున్నాం అని చెప్తే ఎలా సరిపోతుంది అది? వైఎస్ఆర్సీపీ పథకాలు అట్లనే అమలు చేస్తురా, అమలు చేస్తలేరా? టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం. అవునండి, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని చెప్పారండి. అవును, నిజంగా పాపం అమాయక ప్రజలు నిజంగా అవి ఇస్తారని నమ్మారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవ్వగలుగుతారు, ఇంకా ఇస్తారని చెప్పి పేద ప్రజలందరూ కూడా ఆశపడి నిజంగా నమ్మారన్నమాట. ఆడవాళ్ళు గ్యాస్ బండ్లు ఇస్తారని నమ్మారు. ఇంటి దగ్గర ఉన్న నిరుద్యోగ మహిళలందరూ కూడా మనకి కూడా కొంత జీతాలు వస్తాయని నమ్మారు. చదువుకున్న ఖాళీగా ఉన్న మగపిల్లలందరూ కూడా మనకు కూడా నిరుద్యోగ వృత్తి వస్తాయని నమ్మారు. అట్లాగే ఆడవాళ్ళు నిజంగా తెలంగాణ గవర్నమెంట్ లాగా మనకు కూడా ఉచిత బస్సు అమలు జరుగుతుందని చెప్పి నమ్మారు. ప్రతిదీ నమ్మారు. మత్స్యకారులు వాళ్ళు ఈ టైంలో చేపలు పట్టడానికి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈ టైంలో 15,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాడు ఆయన. ఇట్లా ప్రతి నెల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అన్నమాట, నేను ఈ నెలలో ఈ పథకాలు ఇవ్వబోతా ఉన్నాను, ఈ టైంలో ఈ పథకాలు ఇవ్వబోతా ఉన్నానని చెప్పి ఒక క్యాలెండర్ విడుదల చేసి ఆ క్యాలెండర్ ప్రకారం ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు పడినా సరే ముందు నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలనుకున్న డబ్బులన్నీ ఇచ్చేసేవాళ్ళు. జూన్ కానీ, జూలై కానీ, ఆగస్టు కానీ, సెప్టెంబర్ కానీ ఏ నెల తీసుకున్నా సరే కనీసం 4-5 పథకాలు ఉంటాయి ఆ నెలలో. ఇప్పుడు 4 నెలలు కంప్లీట్ అయింది. ఈ 4 నెలల్లో ఈ కనీసం 16-17 పథకాలు చేతికి అందాయి. ఎగ్జాంపుల్ మనం రైతులను తీసుకున్నట్టయితే ఈ పార్టీకి 2 సార్లు రైతు భరోసా వచ్చేది రైతులకి. రైతులకి అది పెట్టుబడి పెట్టుకోవడానికి ఉపయోగపడేది. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఈ పార్టీకి 2 సార్లు రైతు భరోసా వచ్చిందండి. వారందరూ కూడా మరి వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగపడేది వాళ్ళకి. రైతు భరోసా ఏమైపోయిందో తెలియదు. అక్క చెల్లెమ్మలకు కానీ, వెనుకబడిన కులాలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, అట్లాగే వృద్ధులకు కానీ అన్ని ప్రతి ఒక్కరికి కూడా వయసు తారతమ్యం లేకుండా, ప్రాంతం లేకోకుండా, వృత్తి వ్యాపారాలు తేడా లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా నెలలో 4-5 సంక్షేమ పథకాలు చేతికంది. ఆ విషయంలో మట్టుకు పేదలనే పూర్తిగా మోసం చేసినట్టండి. నేను ఇవ్వలేను అని చెప్తే ఒక రకంగా ఉండేది, నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వటం మానేస్తే అది చాలా బాధకరంగా వచ్చేవాడిని. థ్యాంక్ యూ అండి.